అలా రీసెంట్గా మెకానిక్ అనే వెబ్ సిరీస్ని చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఉన్నట్టుండి పోలీసులకి ప్రసాద్ పైన తన లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి సినిమాల్లోనే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ యూట్యూబ్లో కూడా ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో కూడా ఏదో ఒక రకంగా అమ్మాయిలు లైంగిక వేధింపులకి గురి కావాల్సి వస్తుంది. అలా అమ్మాయి ప్రసాద్ తనని సంవత్సరం నుంచి వేధిస్తున్నా తను సైలెంట్గానే ఉందని, కానీ తను తరచూ ఇలానే చేస్తూ అందుకు సహకరించకపోవడంతో డిసెంబర్ 11న తనని అందరి ముందు కొట్టి తిట్టాడని చెప్పడంతో ప్రసాద్ని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ని విధించింది. నెటిజన్లు ప్రసాద్ తనని వేధించడం కరెక్ట్ కాదు, అయినా ఆ అమ్మాయి ప్రసాద్ తనని సంవత్సరం నుంచి వేధిస్తుంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ తనతో యాక్ట్ చేయకుండా ఉండాల్సింది అని చెప్తున్నారు. మరికొంతమంది అమ్మాయి ముందుకు వచ్చి చెప్పడం మంచిదే, ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి అని చెప్తున్నారు. ఇలా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి.